హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ ఫ్యాషన్స్ మనసుకి మాటలొస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంకొక మంచి అన్బాక్సింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. సో, ఈరోజు నేను మీకు చూపించేదేంటంటే కువింగ్స్ నుంచి తెప్పించిన బ్లెండర్ అనమాట. సో, ఇక్కడ మనకి ఓపెనింగ్ వీడియోలో చూడగానే ఓపెన్ చేయగానే మాన్యువల్ ఇచ్చారండి. సో, వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అలాగే ఒక ప్లాటినం ఆఫర్ అనమాట. అంటే నెక్స్ట్ మనం కువింగ్స్ నుంచి ఏదైనా ప్రొడక్ట్ తీసుకుంటే డైరెక్ట్ ₹1000 మనకి డిస్కౌంట్ అయితే ఉంటుంది. సో, దానికి సంబంధించిన బ్రౌచర్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఇందులో పెట్టేశారు ఓపెనింగ్ వీడియోలోనే. సో, నేను ఆ మాన్యువల్లే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి మాన్యువల్లో కంప్లీట్ వాళ్ళకి ఈ బ్లెండర్లో మనం ఎటువంటి రెసిపీస్ చేసుకోవచ్చు అండ్ ఎటువంటి చట్నీస్ చేసుకోవచ్చు, ఇవంతా కూడా ఒక యూజర్ మాన్యువల్ లాగా ఒక మంచి గైడెన్స్ అయితే ఇందులో ఇచ్చారు. అండ్ కమింగ్ టు ఏంటంటే పర్టిక్యులర్గా మీకు కువింగ్స్ స్పెషాలిటీ ఏంటంటే ఇది 1000 వాట్స్ స్పెషాలిటీ అండి. సో, నార్మల్గా ఏంటంటే 900 కిలో వాట్స్ అట్లా వరకు మాత్రమే ఉంటుంది కదా. సో, ఈ కువింగ్స్ వచ్చేటప్పటికి 1000 వరకు ఇచ్చారనమాట. సో, ఇంకా నాకు తెలిసి అదర్ బ్రాండ్ ఏది కూడా ఇంత అయితే ఇవ్వలేదు. సో, ఇది ఒక మంచి న్యూట్రీ బ్లెండర్ అనమాట. ఇంకొకటి ఏంటంటే జ్యూసెస్ చేసుకునే వాళ్ళకి బ్లెండర్ కావాలి అనుకుంటే మాత్రం కోల్డ్ ప్రెస్ జ్యూసర్ కాకుండా, నేను కోల్డ్ ప్రెస్ జ్యూసర్ కూడా కువింగ్స్ నుంచే తెప్పించాను. బట్ అది ఓపెనింగ్ వీడియో అయితే చేయలేదండి. కుదిరితే దాన్ని కూడా చేయడానికి ట్రై చేస్తాను. అంటే జ్యూస్ అది ఎలా వస్తుంది కువింగ్స్లో మనకి కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అనేది ఒక ఐడియా వస్తుంది కాబట్టి మీకు అది కూడా చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో, ఇప్పుడైతే నేను ఓపెనింగ్ వీడియోలో మీకు అది మనకి ఏమేమి వచ్చాయనేది చూపిస్తున్నాను. సో, ఫస్ట్ మీరు చూసింది ఏంటంటేనండి, మనకి ఒక జార్ ఇస్తారు కదా. సో, దానికి లిడ్ అనేది పెట్టేసుకుంటే ఏంటంటే డైరెక్ట్ మనం దాంతో ఒక క్యాప్ కూడా ఇస్తారు. అంటే సిప్ చేసుకుని తాగేలాగా జ్యూస్ మల్టీపర్పస్గా యూజ్ అవ్వాలి అన్నట్లుగా అలా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ అయితే మనకి వాళ్ళ ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ వాటితో పాటు బ్లెండర్లో సమ్ రెసిపీస్ ఇచ్చారు. ఇక్కడ పర్టికులర్గా కంప్లీట్ రెసిపీ బుక్ అనమాట. యూజర్ గైడ్ కూడా ఇంకొక బుక్ కూడా ఇచ్చారండి. సో, మీరు ఇక్కడ ఇది కూడా చూడొచ్చు. అండ్ మనకి ప్యాకింగ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ప్యాక్ చేసి ఇచ్చారు. నీట్గా అయితే ప్యాక్ అయి ఉందండి. అంటే మనకి ట్రాన్స్పోర్ట్లో ఇది ఆన్లైన్లో నేను తెప్పించాను అమెజాన్ నుంచి. అండ్ నేను ఏంటంటే మీకు ఇది నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే నేను ప్రోడక్ట్ని కింద ట్యాగ్ చేస్తున్నానండి. సో, డైరెక్ట్ మీరు అక్కడి నుంచే పర్చేస్ చేసుకోవచ్చు. సో, ఓపెనింగ్ వీడియోలో మీరు క్లియర్గా చూస్తున్నారు కదా. సో, ఈ విధంగా ప్యాక్ అయి ఉంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కలర్ అండి. సిల్వర్ కలర్ అట్లా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, కానీ నాకు ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చిందనమాట. కలర్ వైజ్గా కూడా చాలా బాగా నచ్చింది. సో, దీంతో పాటు మనకి 2 జార్స్ అయితే ఇచ్చారండి. ఓకే. సో, ఇది ఆఫర్లో నాకు 4000 ప్లస్లో వచ్చిందండి. నార్మల్ ప్రైస్ అయితే 5000 అట్లా ఉంది. బట్ 1000 ఆఫర్ దాకా వచ్చింది. జస్ట్ 4000 ప్లస్లో అయితే వచ్చేసింది. ఆఫర్స్ టైం అంటే ప్రెజెంట్ రిపబ్లిక్ డే సేల్స్ ఉన్నాయి కదా, వాటిల్లో ఏమన్నా తగ్గితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అంటే 4 to 5 మిడిల్ ఉంటే మాత్రం తీసుకోవచ్చు. 5 అబోవ్ ఉంది అంటే మాత్రం దానికన్నా ఆఫర్ పెట్టినప్పుడు తీసుకోండి. అంటే 4 to 5 మిడిల్లో అయితే మీకు ఇది వస్తుందన్నమాట. బెస్ట్ బై అండి. సో, ఆర్పిఎం వచ్చేటప్పటికి 1000 అని చెప్పాను కదా. ఉన్న వాటిల్లో ఇది కొంచెం హైయెస్ట్ ఆర్పిఎం అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు ఇలా స్మాల్ జార్ స్పైసెస్కి కానీ అండ్ ఎవ్రీథింగ్ ఏదైనా డ్రై ఐటమ్స్కి ఇప్పుడు నేను చూపిస్తున్న జార్ అయితే వేసుకోవచ్చు. మంచిగా గ్రైండ్ అయితే చేస్తోందండి. కొంచెం కాంప్లికేటెడ్ ఏంటంటే మనకి బిలో ఇచ్చిన కప్ ఏదైతే ఉందో అది క్లీనింగ్ దగ్గర మాత్రం కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది మనకి క్లీనింగ్ దగ్గర. అండ్ మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, మనకు ఒక క్యాప్ సిప్పింగ్ డైరెక్ట్ దానికి పెట్టుకుని సిప్ చేసుకునే క్యాప్ కూడా ఇస్తారండి అని చెప్పాను కదా, అది ఇదేనమాట. సో, మనం వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే కన్నా మనం స్టోర్ చేసుకోవాలన్నా సరే ఒక క్యాప్ లాగా ఇచ్చారు చూడండి. అంటే ఒక టైట్ చేసేసి జ్యూస్ అందులో స్టోర్ అయినా చేసుకోవచ్చు, లేదా సిప్ చేసుకోవాలన్నా మనకి ఇందాక మీకు చూపించాను ఇట్లా 2 విధాలుగా 2 క్యాప్స్ అయితే ఇచ్చారు. సో, ఈ 2 కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. అది రింగ్ అండి. మనం సిప్ చేసుకునేటప్పుడు ఆ గ్లాస్ జార్కి ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇలా 2 టైప్స్ కూడా. ఫస్ట్ వన్ పెద్ద జార్ అయితే జ్యూస్కి బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా. సో, అదండి ఈరోజు వీడియో. నచ్చితే ఒక చిన్న లైక్ ప్లేస్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you friends. Please subscribe and like the video.